ఫ్రెండ్స్, మామిడి అల్లంతో టమాటా చట్నీ చేసుకుందాం ఈరోజు. ఇదిగో తాలింపు సామాను వేగుతున్నాయి. పచ్చడికాయ ఫ్రెండ్స్, ఇదిగోండి పచ్చిమిరకాయలు, మిరపకాయలు, తాలింపు సామాను. ఫ్రెండ్స్, ఇదిగోండి మామిడి అల్లం కూడా వేసేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగో ఒక మామిడికాయ, చింతపండు బదులు ఒక మామిడికాయ. ఇడ్లీల్లోకి, దోశల్లోకి చట్నీ సూపర్గా ఉంటుంది టేస్ట్. ఏదో చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి టమాటాలు కూడా వేసేద్దాం. టమాటాలు కూడా మగ్గనేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా తొక్క చెక్కేసి ఇదిగో ముక్కలు కోసాం. ఇప్పుడు ఇవి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ 2 నిమిషాలు మగ్గనేద్దాం. అప్పుడు మళ్ళీ పచ్చడి రుబ్బి తాలింపు వేసేటట్టు చూపిస్తా. ఫ్రెండ్స్, ఒక పచ్చడి తాలింపు వేసుకుందాం. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసా. అలాగే ఇదిగో 2 ఎండుమిరకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మినపప్పు, కరివేపాకు. ఎంతసేపు? ఫ్రెండ్స్, ఇదిగోండి పోపు సామానం వేగిపోయాయి. ఇప్పుడు మనం పచ్చడి మిక్సీ పెట్టేసాం. ఇప్పుడు ఇది వేసేద్దాం. పోపులు వేగిపోయాక పోపులు వేగిపోయాయి. అది మిక్సీ పెట్టాం కదా, అయిపోయింది పచ్చడి తాలింపు. మామిడి అల్లం, టమాటా, మామిడికాయ సూపర్ కాంబినేషన్ పచ్చడి. ఇడ్లీల్లోకి, దోశల్లోకి. ఫ్రెండ్స్, ఇదిగోండి మామిడి అల్లం, టమాటా, మామిడికాయ సూపర్ కాంబినేషన్లో చట్నీ. ఇడ్లీల్లోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి. కలుసుకుందాం. బాయ్.